కుషాయిగూడ సోనియా గాంధీ నగర్ ఫేజ్ 1 ఫేజ్ 2లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలనీలోని మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మ పాటలతో నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ వేడుకలు గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా బాసర మండలంలోని వెంకటేశ్వర కాలనీలో దొంగలు మళ్లీ హల్చల్ సృష్టించారు. సుమారు 4 ఇళ్లలో దొంగతనానికి యత్నించిన దొంగలు విఫలమయ్యారు. ప్రధానంగా తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు. గత వారం కొన్ని చోట్ల జరిగిన దొంగతనాల కారణంగా ప్రజల్లో భయం నెలకొంది. ఎస్ఐ శ్రీనివాస్ అనుమానాస్పదులను కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కడప జిల్లాలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ చంద్రబాబును రాష్ట్ర విభజనకు ప్రధాన కారణంగా ఉచ్చరించారు. కడపలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ర్యాలీ అనంతరం రాష్ట్రంలో మాదిగలను మాలను వర్గీకరణ పేరుతో విడగొట్టే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు. నిజమైన సామాజిక న్యాయం జరగాలంటే మాదిగ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలని డిమాండ్ చేశారు. చంపాపేట రెడ్డి కాలనీలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి రెడ్డి కాలనీ నుండి చంపాపేట శ్రీ నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ ఆలయాల వరకు అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాతా మైదానంలో అమ్మవారి అలంకరణ శోభను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పల్లకి సేవ సందర్భంగా బాజా బదెంచిరీలతో ఊరేగింపు నిర్వహించగా ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జాతీయ రహదారి అంబేద్కర్ సెంటర్ వద్ద లారీ అదుపు తప్పి టాక్సీ స్టాండ్లోకి దూసుకెళ్లింది. నర్సాపురం నుండి మౌల్తూరు వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 2 ట్రావెల్స్ కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజలు వెంటనే తప్పుకోవడంతో పెద్ద ప్రమాదం సంభవించకుండా నిలిపారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడిన నిందితుడు ఆర్యన్, యోగేష్, దకన్ సహా ముగ్గురిని కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, కారు, కెమెరా స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆర్యన్ 2 ఇండ్లలో దొంగతనాలు చేశాడని గుర్తించారు. నిందితులను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. హయత్ నగర్ కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో అధికారులు నిర్లక్ష్యంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బతుకమ్మ పూల కోసం వెళ్లి సెప్టిక్ ట్యాంకులో పడిపోయి మృతి చెందిన అశోక్ రెడ్డి సంఘటన చోటు చేసుకుంది. గత 2 సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్యపై పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో పెరిగిన చెట్లు మరియు తెరిచి ఉన్న సెప్టిక్ ట్యాంకుల మూతల కారణంగా అతడు ప్రమాదానికి గురయ్యాడు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నెసర్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి దేవరకొండకు వెళ్తున్న 4 యువకులు ఆటో అకస్మాత్తుగా పల్టీ కొట్టి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఘటనపై 3 సభ్య కమిటీ విచారణ చేపట్టి నర్సు ప్రియాంకను సస్పెండ్ చేసింది. డ్యూటీ డాక్టర్ ఇస్మాయిల్పై కూడా సస్పెన్షన్ ఉత్తర్వులు వచ్చాయి. అధికారులు, వైద్యులు ప్రైవేటు ఆసుపత్రులకే ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వ ఆసుపత్రి రోగులు నిర్లక్ష్యం చేస్తుండడం వల్ల పేదల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భూమి సెటిల్మెంట్ కోసం భూమాఫియా జేసీబీలతో అనధికారికంగా భూములకి దాడి చేస్తూ రెచ్చిపోతున్నారు. సెయింట్ మేరీస్ కళాశాల చైర్మన్ డాక్టర్ రేవన్ కేవీకే రావు ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన పేర్కొన్నట్లుగా వారు కోర్టు తీర్పును గౌరవిస్తారని, ఈ వ్యవహారంలో తప్పు జరిగితే సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల 9వ రోజు సిద్ధిరాత్రి ప్రత్యేక అలంకరణలో సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకుజామున ప్రత్యేక పూజలు, పాయసను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం జరిగింది. భక్తులకు సౌకర్యం కల్పించేందుకు అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో బంగారం ధర పెరగడంతో ఆభరణాల కొనుగోలు తగ్గిపోయాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు బంగారం తనఖా రుణాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ రుణాలు సులభంగా లభించడం వల్ల రైతులు, వ్యాపారులు ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ధర తగ్గితే అదనపు బంగారం తనఖా పెట్టాలని లేదా అప్పు తీర్చాలని కోరుతున్నారు. అందువల్ల రుణం తీసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. గజాలో యుద్ధం ముగింపునకు అమెరికా సూచించిన 21 సూత్రాల శాంతి ఫార్ములాకు ఇజ్రాయెల్ దాదాపుగా అంగీకరించింది. వాషింగ్టన్లో ట్రంప్, నేతన్యాహు సంయుక్తంగా హమాస్ బలగాల ఉపసంహరణ, బందీల విడుదల, గాజా
నిరాయుధీకరణ తదితర అంశాలతో కూడిన శాంతి ఫార్ములాను ప్రకటించారు. హమాస్ అంగీకరించకపోతే ఆ సంస్థను అంతం చేయనున్నట్లు నేతన్యాహు హెచ్చరించారు. వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పురుషుల జావెలిన్ త్రో E46 ఈవెంట్లో రింకు హూడా స్వర్ణ పతాకం కైవసం చేసుకున్నాడు. భారత్కు చెందిన సుందర్ రజతం గెలుచుకున్నాడు. పురుషుల షార్ట్ ఫుట్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ రొంగలి రవి 6వ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం భారత్ 2 స్వర్ణాలు 2 రజతాలు 1 కాంస్య పతాకంతో మొత్తం 5 పథకాలతో పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. మహిళల వన్డే ప్రపంచ కప్ ఈ అక్టోబర్ 1న గువాహటిలో ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు రౌండ్ రాబిన్ ఫార్మాట్లో పోటీ పడతాయి. ఇందులో భారత్ మొదటి మ్యాచ్లో శ్రీలంకతో ఎదురుదాడికి దిగనుంది. భారత్ జట్టు బలమైన బ్యాటింగ్ బౌలింగ్ టీంతో ఈసారి కప్పు గెలవాలని ఆశిస్తుంది. పాకిస్తాన్ వారి అన్ని మ్యాచ్లను కొలంబోలో ఆడనుంది. సెమీఫైనల్ అక్టోబర్ 29, 30 తేదీలో, ఫైనల్ నవంబర్ 2న జరగనున్నాయి.